హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మనం బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ వెనక నెక్కుకు అనేది లాడలు కట్టుకుంటాం కదండి. ఆ లాడలు ఏ విధంగా కుట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనం ఇవి రెడీమేడ్ అయిన దొరుకుతాయండి. రెడీమేడ్ అయిన తెచ్చేసుకుంటుంటాము. లేదంటే కనుక మనము బ్లౌజ్లో ఉన్న క్లాత్తోనే కుట్టుకొని లాడలను కట్టుకోవచ్చు. ఆ లాడలు ఏ విధంగా కుట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం లాడ కుట్టుకోవడానికి ఏమేమి ఎడల్పుతో మనం క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ను ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఇట్లా సన్నగా కుట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కొంచెం రఫ్ చేసి కుట్టుకున్నాము, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం సన్నగా కుట్టుకుంటే కనుక లాడ అనేది సన్నగా ఉంటుంది. ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది కట్ చేద్దాము. ఇంత అవసరం లేదు కదా. మన క్లాత్ అనేది మనం తిప్పుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా తిరుగుతుంది. పూర్తి వారం కట్ చేయకోకుండా కొంచెం లోను కొంచెం క్లాత్ ఉండిచ్చి కట్ చేద్దాం. మరీ ఎక్కువ లోపల కట్ చేస్తే కుట్టు ఊడిపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎగస్ట్రా ఉండేదల్లా ఎక్కువ ఎగస్ట్రా ఉండేదల్లా తీసేసుకుందాం. ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసి కుట్టుకున్నాం కదా, ఊడిపోకుండా ఉండడం కోసం. అక్కడ నుంచి మనం స్టార్టింగ్లో కొంచెం లావుగా కుట్టుకోవాలండి. అప్పుడు మనం తిరిగేటప్పుడు స్టార్టింగ్లోనే కదా కొంచెం తిప్పేది. ఇట్లా సూదికి మనం 4 పొరలు దారం ఎక్కించుకొని ఈ సూదిని ఇట్లా 2 సార్లు కుట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా ఈ విధంగా కుట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం లావు అందుకోవడం వల్ల మనము ఇట్లా తిప్పుకోవడానికి క్లాత్ కొంచెం ఫ్రీగా తిరుగుతుంది. ఈ హోల్లో నుంచి ఈ సూదిని తిప్పించి పెట్టాలి. కొసై వెళ్ళకు ఉండేటట్టుగా ఇట్లా అనుకోవాలి. ఈ విధంగా మొత్తం తిప్పేసుకోవాలి. సూదితో అయితే మనకు లాడ సన్నగా వస్తుంది. పినిస్తో అయినా తిప్పుకోవచ్చు. పినిస్తో కొంచెం లావు వస్తుంది. సూదితో అయితే మనకు సన్నగా వస్తుంది అనేసి సూదితో తిప్పుతున్నాను. ఈ విధంగా జరుపుకుంటూ రావాలి చిన్నగా. ఈ విధంగా లోపల క్లాత్ అనేది మనం ఇట్లా సూది కింద దారం అనేది ఇట్లా లాగుతూ ఉంటే మన క్లాత్ని ఇట్లా అనుకుంటూ రావచ్చు. ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి. టైట్గా ఉన్నప్పుడు కొంచెం చిన్నగా సర్దుకుంటూ లాక్కోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం సన్న లాడని తయారు చేసుకోవచ్చు. సూదితో అయితే కనుక మనకి ఏదో సన్నగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కొసన కట్ చేసేద్దాము. ఈ విధంగా లాడ కుట్టుకున్న తర్వాత మనము ఈ వారన కుచ్చి వేద్దామండి. ఆ కుచ్చు కోసము నేను ఆపోజిట్ కలర్ ఎంచుకుంటున్నాను. సేమ్ కలర్ ఏం వేసుకోవచ్చు, ఆపోజిట్ ఏం వేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మనము క్లాత్ని తీసుకున్నాము. ఇవేని తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా డబల్ మడవాలి. ఇట్లా డబల్ మడిచిన తర్వాత మనకు పోగులు ఉండకెళ్ళి ఇట్లా ఇది పెట్టుకున్నాం. లాడని పెట్టుకొని ఇట్లా ఈ విధంగా మర్చుకొని ఇప్పుడు ఇక్కడ కుట్టేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత ఇట్లా తిప్పుకుందాం రివర్స్. అంతే అండి, కుచ్చి వచ్చేసింది. ఇవి మనం బ్లౌజులకైనా డ్రెస్సులకైనా వెనకాల కట్టుకోవచ్చు నెక్కు దగ్గర. ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్లౌజు కుట్టించుకున్నారంటే లాడలేంది ఎవరు కుట్టించుకోవడం లేదు కదా. అట్లా మన బ్లౌజులకు మనం ఇంట్లోనే మనమే తయారు చేసుకొని బ్లౌజులకు అనేది వేసుకోవచ్చు. ఇట్లా అనేది లాడలు కుట్టుకొని వేసుకోవచ్చు అండి బ్లౌజులకు. ఈ విధంగా ఇంకొకటి కానీ కుట్టుకున్నాము. 2 లాడలు అయితే బ్లౌజ్కు రెడీ అవుతాయి. ఈ విధంగా 2 లాడలు కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం బ్లౌజులకు జాయింట్ చేసుకోవాలి. వెనక బ్యాక్ సైడ్ మనము బ్లౌజ్కి అనేది జాయింట్ చేసుకోవాలి. ఇటు సైడ్ జాయింట్ చేసుకుంటే కనుక మనకు లాడ అనేది ఇట్లా కిందికి ఉంటాయి, కుచ్చులు కట్టుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.